పరమాత్మ మహావిష్ణువు కదా. అందుచేత వీరి యొక్క వివాహం జరగడం నిజంగా ఇక్కడ జరగడం అనేది దేశకాలమాన పరిస్థితులను బట్టి రాబోయే భవిష్యత్తు మరింత ఉజ్వలంగా, మరింత ఆనందదాయకంగా, అందరూ కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం అన్న చందంగా అద్భుతవంతమైనటువంటి రామనామంతో కూడినటువంటి మహోన్నతమైనటువంటి ప్రక్రియగా చెబుతూ దీన్ని ప్రారంభించే ముందు గణేశుని తలుచుకోవాలి. కాబట్టి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మహోన్నతమైన సంస్కారం కలిగినటువంటి పెద్దలందరికీ మరొక్క మారు నమస్కారం చేసుకుంటూ, నన్ను ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన భారతదేశం పవిత్రవంతమైంది, ప్రాచీనమైంది, ఎన్నో వందల సంవత్సరాలు సంస్కారవంతమైనటువంటి ధీ చరిత్రతో ఉరూతులోగి ఈ దేశాన్ని మించింది మరొక దేశం ఏదీ లేదు. నరులారా, మీరంతా విదేశీ మోజులో పడి విదేశాల వైపు మనసును లగ్నం చేయకండి. భారతీయుల యొక్క దివ్యవంతమైన సంస్కార చరిని ప్రపంచంలో చాటడానికి మన కర్మభూమిలోనే మనం జీవిద్దాం. మన మనుగడ, మనకున్న జ్ఞానం, మనకున్నటువంటి జిజ్ఞాస తత్పరతని మన ప్రజలకే మనం ఉపయోగిద్దాం అనేటువంటి తత్వచింతనతో మనం ముందడుగు వేయాల్సిన తరుణం ఆసన్నమైంది. అందుకే విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న ఈ యొక్క అద్భుతవంతమైనటువంటి ప్రభావంలో ప్రతి భారతీయుడు కూడా మాది కర్మభూమి, మా పిల్లలు కర్మభూమిలోనే విజ్ఞానవంతులై అభ్యుదయమైనటువంటి మార్గంలో పయనిస్తూ మా దేశాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో రావాలని చెప్పేసి సాక్షాత్తు ఆ అంతర్యామి అయినటువంటి కృష్ణ పరమాత్మను కోరుకుంటూ, మన సంస్కృతి సంప్రదాయం వెనకాల దాగిన మహోన్నతమైనటువంటి తత్వం, గొప్ప తత్వం వివాహ వ్యవస్థ. ఈ వివాహం అనేటువంటిది సనాతనం నుంచి కూడాను సనాతన సంప్రదాయాలతో కూడి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి తత్వం. కాబట్టి మానవ మనుగడలో ఇప్పుడున్నటువంటి వివాహ వ్యవస్థ కించిత్తు అస్తవ్యస్త వ్యవస్థలోకి జారుతూ ఉన్నది. అటువంటి అస్తవ్యస్త వ్యవస్థ నుంచి బయటపడి మనం ప్రేమ అనేటువంటి పదం నిజమైనది అని చూపించడానికి వీలుగా అనురాగ దాంపత్యంలో దాగిన మధురమైనటువంటి ప్రభావాన్ని 10 మందికి చెప్పే రీతిలో ఈ భారతదేశ సంస్కృతి ఇమిడి ఉన్నది అని చెప్పేసి చెప్పాలి. అందుకే అంటారు, రాజకీయ వక్రాలు నోళ్లు తెరిచిన, డొక్కు మతాల తిమింగలాలు ఒళ్ళు బలిసిన మనం మాత్రం మారిపోకూడదు. మన భారతీయ సనాతన సంస్కృతి మనం రక్షిస్తూనే ఉండాలి. అదే గొప్ప విశేషకరమైనటువంటి సంస్కృతి. ఇక్కడ వివాహ వ్యవస్థను చూసినట్లయితే చిన్నతనంలోనే వివాహం చేసి నారు పోసిన వాడు నీరు పోయడా అనేటువంటి ప్రభావంతో పిల్లలకి వివాహం జరిపేవాళ్ళు. కొన్ని సంవత్సరాల క్రితం నా చిన్నతనంలో రాను రాను ఆ కల్చర్ అంతా కూడా పోయి కొంత వయసు వచ్చిన తర్వాత వివాహం చేయాలి అనేటువంటి సంకల్ప సిద్ధి వచ్చేది. కానీ ఇప్పుడు అది కూడా పోయి అప్పుడేం పెళ్ళిలేండి అని చెప్పేసి దాదాపు 25 సంవత్సరాలు నిండిన తర్వాత అమ్మాయిని అమెరికా పంపించి అక్కడ ఉద్యోగం చేసిన తర్వాత మా అమ్మాయికి పెళ్లి కావట్లేదండి, గురువు గారు ఏం చేస్తే బాగుంటుందని నా దగ్గరికి జనసంతో ఎక్కువగా వస్తున్నారు. దీని వెనకాల అంతరార్థం ఏంటండి?
ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరిగినప్పుడే దానికి సార్థకత ఏర్పడుతుంది. మగవాడికి 25 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసి తీరాలి. అమ్మాయికి 22 సంవత్సరాలు రాగానే పెళ్లి చేయాలి. అప్పుడే మారేడు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఒక చెంబెడు నీళ్లు పోస్తే చాలు, సాక్షాత్తు కుబేరుడు మన ఇంట వాకిట నిలబడి ఉంటాడు. లోపలికి రమ్మంటారా అని చెప్పేసి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మనం వినాయకుడిని తప్పనిసరిగా లక్ష్మీదేవి విగ్రహం పక్కన ఉంచాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. లక్ష్మీదేవి నిలకడలేనటువంటి తల్లి కదండి. అందుకని ఆమె చెంచల కాకుండా వినాయకుడిని పెట్టి గనక లక్ష్మీదేవి విగ్రహాన్ని రోజు పూజ చేస్తే ఈమె వెళ్దాం అనుకున్నప్పుడల్లా ఈయన కూర్చోమ్మా వెళ్ళొచ్చులే అంటాడు. అందుచేత మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అలాగే వివాహం కావలసిన వాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవటం, మీకు నచ్చినట్టుగా లేకపోవటం. పూర్వము తల్లిదండ్రులు చూసినటువంటి అబ్బాయినే కన్యలు ఒప్పుకొని వివాహం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి ఒప్పుకుంటే కానీ ఈయన ఒప్పుకోలేని పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే జుట్టు లేదనో, కళ్ళు చిన్నవనో, ముక్కు లావుగా లేదనో, ముక్కు పొడుగుంటే ఐశ్వర్యమనో, ఇలాంటి చాదస్తపు ఆలోచనలతో వివాహం ఆలస్యమైపోతుంది. దాని రీత్యా ఇరువురి మధ్య కూడా అవినాభావ సంబంధాలు తేడాలు వస్తున్నాయి. మా అమ్మాయికి ఎన్ని సంబంధాలు చూసినా కుదరటం లేదండి. అంతేకాకుండా వంట నేర్పేటువంటి సాంప్రదాయాన్ని మర్చిపోయారు తల్లిదండ్రులు. పిల్లలకు వంట చేయటం నేర్పితే వాళ్ళకి ఎంతో తెలియని ఒక విధమైన శక్తి వస్తుంది. అగ్నిదేవుని ఆశీస్సులు ఉంటాయి. అందుకే వంట నేర్పడం అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పి తీరాలి. ఆ వంట చేసి కనుక తల్లికి తండ్రికి పెడితే వాళ్ళు లేవలేని స్థితిలో కూడా మా అమ్మాయి వంట చేసింది కాబట్టి వాళ్ళు తిన్నానండి అని చెప్పేసి ఎంతో ఆనందంగా కళ్ళ వెంట నీళ్లు గారుస్తూ ఆనందంగా తింటారు. హోటల్ నుంచి తెచ్చుకొని తింటాం, బజులు పిప్పాలు తినేసేపటికి ఒళ్ళు లావెక్కటం, మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఒళ్ళు తగ్గేందుకు ఏదైనా క్యాప్సూల్స్ ఉంటే ఇస్తారా సార్ ఆయుర్వేదంలో అంటాం. నా రమేష్కి ఫోన్ చేయటం, నెల్లూరులో రమేష్ అని ఆయుర్వేదం బాగా తెలుసు ఆయనకి, ఇక్కడే కూర్చున్నాడు. ఆయన వెంటనే పంపిస్తూ ఉంటాడు, గురువుగారు ఇది ఒళ్ళు తగ్గుతుందండి అని. ఆ మాత్రలు వాడటం, వాళ్ళు ఒళ్ళు తగ్గింది సార్ అంటాం. అట్లాంటి పనులు కాదు. మనంతట మనం రోజు నిత్యం కూడా మన సంప్రదాయాన్ని పాటించాలి. మనం వంట చేయటం నేర్పాలి పిల్లలకి. హోటల్ తిండికి స్వస్తి పలకాలి. ప్రతి నెలలో వచ్చేటువంటి ఏకాదశి ఉపవాస విధానాన్ని పిల్లలకు ఉపదేశం చేయాలి. నెలకి ఒక్కసారి ఉపవాసం ఉంటే శరీరంలో ఉండేటువంటి తుక్కు చెదారం అన్నీ కూడాను పోతాయి. చక్కగా మనిషి సన్నగా తయారవుతారు. నా వయసు 70 సంవత్సరాలు, నేను కుర్రాళ్ళలాగానే కనిపిస్తున్నానంటే దాని వెనకాల తగిన రహస్యం అది. అంటే నేను కుర్రాన్ని కాదు, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. అంటే చూడడానికి బాగున్నాడండి అని అక్కడ పాయింట్. ఇట్లా లావెక్కకుండా సన్నబట్టానికి కూడా ఇవి సూత్రాలు అన్నమాట. అలాగే వివాహ సమయం ఆసన్నమయ్యి పిల్లలకు పెండ్లి సంబంధాలు చూసేటప్పుడు మగవాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గడప దాటేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన గొప్ప నియమం ఒకటి ఉంది. మా అమ్మాయికి పెళ్లి సంబంధాల కోసం బయలుదేరుతున్నాను అండి అన్నప్పుడు ఏమిటి అది అంటే, గడప దాటేటప్పుడు తప్పనిసరిగా తమలపాకు అనేటువంటిది గడప ముందు భాగాన ఉంచి దాని మీదుగా దాటుతూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకేం దేవి నారాయణ నమోస్తుతే అంటూ బయలుదేరి వెళ్ళాలి పురుషుడు. అది కూడా మొట్టమొదటిసారిగా కుడికాలు బయట పెట్టాలి, ఎడమ కాలు బయట పెట్టకూడదు. అలాగే మన పనులు కావటం లేదు, పనులన్నీ కూడా చక్కగా నెరవేరాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా
మనం ఎడమ కాలుని బయటికి పెట్టి మరలా లోపలికి పెట్టి తర్వాత కుడి కాలు బయట పెట్టి రామ్ రామాయణ మహా అంటూ బయలుదేరితే మన పనులు అవుతాయండి. ఇది శాస్త్రంలో దాగిన గొప్ప విశేషం. దీన్నే మనం సైక్లింగ్ అంటాం. యోగాలో సైక్లింగ్ చేస్తుంటారు. పడుకొని ఇట్లా 2 కాళ్ళు ఇట్లా అని తర్వాత రిలాక్స్ అని చెప్పేసి మళ్ళీ వెనక నుంచి ముందుకి అంటారు. ఎందుకు ఇలా చేయాలంటే మన అభివృద్ధికి ఆటంకం ఏర్పరచకుండా యోగా కూడాను బాగా మనకు పనిచేస్తుంది. ప్రతి నిత్యం సూర్య నమస్కారాలు అనేటువంటివి ప్రతి పిల్లవాడికి నేర్పాలి తల్లిదండ్రులు. యోగా క్లాసెస్ ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులు నేర్చుకొని పిల్లలకు నేర్పితే వైద్యశాల చుట్టూ తిరగాల్సిన దౌర్భాగ్యపు స్థితి మనకు రాదని ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఇంత గొప్ప విశేషం మన భారతీయ సంస్కృతిలో దాగిన అమోఘవంతమైన విశేషం. కంటి చూపు మందగిస్తోంది, యోగాలో ఉంది. కంటి చూపు మందగించకుండా ఈ చేతులు ఇట్లా పెట్టి ఇట్లా అనుకోండి కాసేపు అంటే ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్. ఈ కంటి చూపు ఇలా చూడటం వలన తప్పనిసరిగా కంటి చూపు మెరుగుపడుతుంది. ఇదే వైద్యం మనకి నేపాల్లో డాక్టర్స్ చెప్తారు. సేమ్ ఎలాగానే ఒక బాల్ ఇచ్చి ఇట్లా ఆడుకోండి అని చెప్తారు. ఆ బాల్ని ఇట్లా ఆడుతూ ఉంటారు వాళ్ళు, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. దీని మీద పెద్ద వ్యాసం హిందూ పేపర్లో. ఇవన్నీ కూడా యోగా నుంచి వచ్చినవే. మన జీవన విధానంలో యోగా అనేటువంటిది చాలా గొప్ప విశేషం అనే విషయాన్ని కూడా మన భారతీయ సనాతన సంస్కృతి తత్వరీత్యా గుర్తుపెట్టుకోండి. రోజు పూజ చేసుకునేటప్పుడు ఇటు తప్పనిసరిగా యోగాధ్యయనం చేస్తాం. ఎట్లా చేస్తామంటే గాలి పీల్చండి, వదలండి. ప్రాణాయామం తప్పనిసరిగా చేస్తాం కాబట్టి తెలియకుండానే యోగా చేస్తున్నాం అన్నమాట. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాలు మనకు కనిపిస్తాయి. ఇక వయసు మళ్ళినా కూడా వివాహం కావడం లేదు. కుటుంబ పరిస్థితుల యొక్క ప్రభావరీత్యా బాధ్యతలు అధికమై వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యేదాకా పెళ్లి చేసుకోనని భీష్మించుకొని భీష్మాచార్యులాగా మిగిలిపోయిన వాళ్ళు ఎందరో పురుషులు ఉన్నారు ఈ భారతదేశంలో. వాళ్ళకి వివాహం కావాలంటే ఒకటే చిట్కా. ఏమిటి అది? ఆ చిట్కా అంటే గురువింద గింజలు ఉన్నాయి చూసారా, ఆ గురువింద గింజలు 9 తీసుకొని ఎరుపు రంగు కలిగినటువంటి ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి తగిలించండి. అలా తగిలించిన తదుపరి మీరు నిత్యం పూజ చేసేటప్పుడు గుగ్గిలం పొగ భగవంతునికి చూపించి ఈ యొక్క 9 కట్టినటువంటి గురువింద గింజలకు కూడాను చూపిస్తూ మా అబ్బాయికి వివాహం కావాలి అని అనుకోండి. వెంటనే గంటకు తగ్గ బొంత దొరుకుతుంది. అంటే ఈయనకి 50 సంవత్సరాలైనా పెళ్లి కాలేదు. కనీసం ఆమె కూడా కుటుంబం కోసం పాటుపడుతూ మా మంచి అక్కయ్య అనే పేరు తెచ్చుకొని తన చెల్లెళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి ఈమెకి పెళ్ళి కాలేదు కదా అని నిరాశతో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మనసులు కలిసేట్టుగా చేస్తుంది ఆ గురువింద గింజలు. ఇదిగో నీకు కావాల్సిన వరుడు ఇక్కడ ఉన్నాడు అని, ఇదిగో నేనున్నాను డార్లింగ్ అంటూ ఈయన ఇద్దరికీ కూడా అవినాభావ సంబంధం ఏర్పడడానికి ఇది చాలా చక్కటి తరుణోపాయం. కావాలంటే చేసి చూడండి. వయసు మళ్ళిన పురుషులు, వయసు మళ్ళిన స్త్రీలకు ఈ సందర్భంగా నేను ఇచ్చే వివాహం కావటానికి కావలసిన చిట్కా అన్నమాట. అలాగే వయస్సు రాగానే మా అమ్మాయికి మంచి సంబంధం దొరకాలి, 22 ఏళ్ళు వచ్చేసినాయి, మా అమ్మాయి పీజీ అయిపోయింది, నిన్ననే ఉద్యోగం కూడా వచ్చింది సార్, మా అమ్మాయి లవ్లో పడకుండా ఏదైనా మంత్రం ఉందా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రేమించుట పిల్లల వంతు అనే పరిస్థితి ఎక్కువైపోయింది. అందుచేత ఆ ప్రేమ అనే విషవలయంలో కొట్టుమిట్టాడకుండా, ప్రేమ అనే పదంలో పేమెంటు మనీ ఉన్నాయి కానీ నిజమైన ప్రేమ లేదు అని ప్రతి వాళ్ళు గుర్తెరగండి. ఇక్కడ ఉన్న ప్రేమలో మేము చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండు,
అదోది 5 సంవత్సరాల అమ్మాయిని పలకరిస్తే నాకు కిచ్ అంటుంది, అంటే నా బెస్ట్ ఫ్రెండ్ లవర్ అని. అదేంటండి అట్లా తయారైపోయింది మన కల్చర్. ఇంట్లో తల్లిదండ్రులు కూడా అడగాలి, అదేం లేదులేండి చిన్నప్పుడు ఏదో బెస్ట్ ఫ్రెండ్ అంటారు. బెస్ట్ ఫ్రెండ్ కాదు అక్కడ. క్రిస్టియన్టీ ఏంటి నువ్వు రాలేదు నేను ఆ డ్రెస్ వేసుకోమంటే అంటాడు వీడి వయసు ఎంత, అమ్మాయి వయసు ఎంత. ఇట్లా తయారైపోయిన కల్చర్ని మనం నాశనం చేయాలి ఇక నుంచైనా. కాన్వెంట్ చదువుల్లో చదువు మరీ ఎక్కువైపోయి తెలివితేటలు మరీ ముదిరిపోతున్నాయి అన్నమాట. దానికి తోడు ఈ సెల్ ఫోన్స్ పిచ్చి ఒకటి. అన్నం పెట్టేటప్పుడు కూడా సెల్ ఫోన్స్, టిఫిన్ చేసేటప్పుడు కూడా సెల్ ఫోన్స్. ఈ సెల్ ఫోన్స్ ఎక్కువ చూడటం వల్ల వీళ్ళకి మేధస్సు మరీ ఎక్కువైపోయి ఏం మాట్లాడావో తెలియక నీకేం తెలుసు నాకేం తెలుసు అనే డైలాగులు వేస్తున్నారు తల్లిదండ్రుల పట్ల. ఈ కల్చర్ కూడా స్వస్తి పలికి పిల్లలకి సెల్ ఫోన్స్ అలవాటు చేయవద్దని మనవి చేస్తున్నారు. సెల్ ఫోన్స్ చిన్న పిల్లలకి అలవాటు చేయకూడదు. ఎప్పుడు కావాలి వాళ్ళకంటే ఉద్యోగంలో చేరిన వెంటనే కావాలంటే కొనుక్కోమనండి వాళ్ళ డబ్బుతో, అప్పుడు ఉపయోగపడుతుంది. లేదా సుదీర ప్రాంతం వెళ్ళేటప్పుడు అబ్బాయి ఎట్లా ఉన్నాడో తెలుసుకోవాలి కాబట్టి సెల్ ఫోన్ ఇచ్చి మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. ఇలా చేస్తే మన మనస్సులు హాయిగా ఉంటాయి, మేధస్సు చక్కగా పనిచేస్తుందని నేను ఇచ్చే సలహా. అంతేకాకుండా వివాహ వయసు వచ్చినా వివాహం కాకుండా మానసిక ఆవేదన చెందేటువంటి తల్లిదండ్రులు చేయవలసిన గొప్ప చిట్కా ఒకటి ఉంది, అది చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. పసుపు కొమ్ము మీద వినాయకుడిని చెక్కించండి. పసుపు కొమ్ము మీద వినాయకుడిని చెక్కించండి. వినాయకుడు కూడా పెళ్లి చేసుకోలే చాలా కాలం, నాకు వద్దులే అన్నాడు. వాళ్ళ అమ్మ పార్వతీదేవి చాలా బాధపడి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగింది, మా అబ్బాయి పెళ్లి చేసుకొని అంటున్నాడు ఏం చేయాలండి అని. అమ్మా నీకేం పర్వాలేదు వాడిని తీసుకురా ఇట్టున్నాడు. వచ్చిన కానీ వినాయకుడు రాగానే ఆయన కళ్ళ వంక చూశాడు. ఈయన మహామేధావి కదూ కృష్ణ పరమాత్మ, ఆయన కంటి చూపుతోనే ఆకర్షిస్తాడనమాట. అందుకే మనం వివాహ సమయంలో కూడా కనులు కనులు కలిసెను అని చెప్పేసి ఆ యొక్క జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు 2 చూపులు కలిసేటట్టుగా చేశారు. అప్పటి నుంచే వచ్చింది ఇది సంప్రదాయం. ఆ కనులు కనులు కలిసినప్పుడు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉంటామన్నమాట. ఇక్కడ వినాయకుడి వంక చూసేసరికల్లా ఆయన కళ్ళల్లో నుంచి సిద్ధి బుద్ధి అని 2 కన్యలు పుట్టుకొచ్చారు. వెంటనే ఐ లైక్ యూ అన్నాడు, పెళ్లి చేసేసుకున్నాడు అనమాట. అలాగే ఇప్పుడు ఈ యుగంలో వివాహం కావలసినటువంటి వారికి ఏం చేయాలి, దీనికి ఒక చిన్న చిట్కా ఉంది. పసుపుకో చేసినటువంటి పసుపు కొమ్ము మీద వినాయకుడిని చెక్కి ఆ వినాయకుడిని తమలపాకు మీద పెట్టి వినాయకుడికి సంబంధించినటువంటి వక్రతుండాయ హుం అనేటువంటి మంత్రాన్ని చదవాలి. వక్రతుండాయ హుం, హుం అంటే ఏంటి? ఆంజనేయ స్వామి వారి యొక్క హకారం ఉంది కదా, దాంట్లో ఆయన ఎటువంటి వాడు? మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అని కదా. ఆంజనేయ స్వామి వారి యొక్క పవర్ ఒక క్షణంలోనే ఆయన మనసు కన్నా వేగంగా పరిగెత్తాడు. మన మనసులో మాట ఈ వినాయకుడికి చెప్పగానే వక్రతుండ హుమ్ అనగానే ఏంటి పిలిచావా అంటాడు, మా అమ్మాయికి పెళ్ళయ్యా అంటాడు. వెంటనే మంచి సంబంధాన్ని తీసుకురావాల్సిందిగా గౌరీదేవితో చెప్తాడు, వాళ్ళ అమ్మగారితో. అందుకే గౌరీదేవి యొక్క అనుగ్రహం లేకుండా పెళ్ళిళ్ళు కావు. గౌరీదేవి యొక్క అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి? కళ్యాణి తైలం అని చెప్పేసి ఉంది, తిరుక్కడయార్ నుంచి వస్తుంది మా దగ్గరికి. అది 1,50,000 జపం చేసింది. ఆ తైలంతో 5 ఒత్తులేసి 5 శుక్రవారాలు దీపారాధన చేయాలి శివపార్వతుల ఫోటో దగ్గర. అలా చేసిన తర్వాత హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకర ప్రియ తథా మాం కురు కళ్యాణ కాంత కాంతాం సుదుర్లభాం అనే మంత్రాన్ని చదవాలి 11 సార్లు. ఇలా 5 శుక్రవారాలు చేస్తే
4వ వారం కల్లా పెళ్లి కొడుకు ఎక్కడున్నా సరే ఇంటికి వచ్చేస్తాడు. అంటే దానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడి సెటిల్ చేస్తారు. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్పింది. నా దగ్గరికి చాలామంది వస్తే నేను ఇస్తున్నటువంటి గొప్ప కానుక ఇది వివాహం కావడానికి. కళ్యాణి తైలంతో అంత విశిష్టత ఉంది. ఏ గౌరీ శంకరార్థాంగి యథాత్మం శంకర ప్రియ తథా మాం కురు కళ్యాణ కాంత కాంతాం సుదుర్లభం. పూర్వం పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు బాధపడుతుంటే అమ్మాయి చేత రుక్మిణీ కళ్యాణం చదివించండి అనేవాళ్ళు. రుక్మిణీ కళ్యాణం చదివిస్తేనే వివాహం అవుతుందా అంటే ఆ తల్లి జగన్మాత, ఆ రుక్మిణీదేవి సాక్షాత్తు జగన్మాతనే కోరుకుంది, నాకు కృష్ణ భగవాన్తోనే వివాహం కావాలి, నిన్ను నమ్మిన వారికెన్నడూ నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని. అందుచేత ఆ తల్లి తన దివ్యవంతమైన చల్లని చూపును చూపించింది. వాళ్ళిద్దరి ప్రేమ వివాహానికి అంగీకారం చేసింది. ఇక్కడ ప్రేమ వివాహం పేమెంట్తో కూడింది కాదు, మనసుతో కూడింది. కాబట్టి ఇరువురి మనసుల కలయిక. అందించు అందించు అబ్బాయి, అందుకో అందుకో అబ్బాయి, ఈ మనసు ఆ మనసు కలిశాక చస్తుంది కట్నంబు గదిలేక. ఇక్కడ కట్నం లేదు, కానుకలు లేవు, ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు కదండి. అదనమాట ఇక్కడ కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని అలా ఎత్తుకొని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఇదే సూత్రం నేడు కూడా కావాలంటే రుక్మిణీ కళ్యాణం చదవాలి. ఇక్కడ జరిగినటువంటి రుక్మిణి కృష్ణ వివాహ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కళ్యాణధరిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకోవాలి. ఆ తల్లి జగన్మాత అంత గొప్పది. పరికింపల్లవలేశమై బరగు బ్రహ్మానందముల్ సైతమున్ తరుణీ రత్నమ తావకీన పరమానందములుగాన నీ చరణాంభోజములంటి పల్మరు నమస్కారంబుగా వింతునే పరమానంద సుధాబ్ది దేల్సవ మదంబ శ్రీరాజరాజేశ్వరి అని. ఆ తల్లి రాజరాజేశ్వరిని కొలిచింది కాబట్టి రుక్మిణీదేవికి వివాహం వెంటనే అయింది. చాలామంది ఇటీవల కాలంలో లలితా సహస్రనామ పారాయణ చేయండి, మీ అమ్మాయిని కూర్చోబెట్టి వీపు వెనకాల వెన్నతో చక్కగా లలితా సహస్రనామం కాగానే అలా గనక రాస్తే వివాహం అయినా కూడా పిల్లలు పుట్టకపోతే తల్లి అనుగ్రహిస్తుంది, పిల్లలు పుడతారు. ఇది నిత్యం సత్యం. వివాహం కావడానికి అంత మంత్రం చేయాలి. లలితా సహస్రనామ పారాయణ చేసి ఆ వివాహం ఈ పిల్లలు పుట్టకపోతే ఆ నడుము మీద, అమ్మాయి నడుము మీద ఇలా కనుక వెన్నతో రాస్తే ఆ అమ్మాయి గర్భవతి అయి తీరుతుందండి. వాట్ ఏ వండర్ ఇట్ ఈస్. ఇది మా అమ్మగారు చేసేదండి చాలామందికి. మా అమ్మ లలిత ఉపాసకురాలు, అందుకే ఎవరన్నా అంటే నిజమవుతూ ఉంటుంది. అందుకే నేను వెళ్ళేటప్పుడు అమ్మ వెళ్ళొస్తానంటే శుభం అంటుంది. అంటే ఇప్పటికీ ఉన్నారు అట్లాంటి ఉపాసనా తత్వంతో జీవితం గడిపేటువంటి వాళ్ళు. మనం ముసలి వాళ్ళని తక్కువగా అంచనా వేయడానికి లేదు. వాళ్ళు ఎంతో ఉపాసన చేసుకుంటేనే వాళ్ళకి. అందుకే పెద్దల్ని గౌరవించండి అన్నారు. ముసలామకి ఏ నమస్కారం చేస్తానులేండి అనుకోకూడదు. రాగానే నమస్కారం అండి అంటే అమ్మ మంచిది శుభం అంటారు. ఓ ముసలాయని కనిపిస్తే నమస్కారం అండి అన్నారు. నమస్కారంలో సంస్కారం నేర్చుకోవాలి. ఇది భారతీయ సంస్కృతిలో దాగిన పరమాత్మ. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాలు మనకి కోకులలుగా ఉన్నాయి. అన్నిటికన్నా చిట్కా వైద్యం ఇంకోటి ఉంది. పిల్లకి పెళ్లి కావట్లేదు, సంబంధాలు చేదాకా వస్తున్నాయి, చూస్తున్నారు. అబ్బాయి కట్నం అడిగాడు, మా దగ్గర అంత డబ్బులు లేవు. అబ్బాయి ఫారిన్లో చదువుతున్నాడు, ఫారిన్లో ఉన్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, దాదాపు ₹1,00,00,000 పైనే సంపాదిస్తున్నాడు. అటువంటి సంబంధం అయితే మా అమ్మాయి బాగుపడుతుందిగా. ఇక్కడ డబ్బుకి ఎక్కువ విలువ ఇస్తున్నారన్నమాట. సరే కానీలే అనుకున్నారు, సరే చూద్దాం అనుకున్నారు, కుదరట్లా. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే తెలుసా, ఆ అబ్బాయితోనే పెళ్లి కావాలని ఈ అమ్మాయి భీష్మించి కూర్చుందనుకో, వెంటనే ఆ అబ్బాయి అంతా ఆ అబ్బాయి ఐ లైక్ యూ డార్లింగ్ అని వచ్చేట్టు చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి గొప్ప విశేషకరమైన చిట్కా ఒకటి ఉంది. ఏమిటంటే బాలాంబికా తత్వం. అంటే రజస్వల కాని అమ్మాయికి ప్రతి శుక్రవారం గోరింటాకు రుబ్బి చేతికి పెట్టి ఆ అబ్బాయి పేరు తలుచుకోవాలి, వాడితో నాకు వివాహం కావాలి. వెంటనే 5వ వారం కల్లా అది నుంచి ఫోన్ వస్తుంది, ఐ లైక్ యూ డార్లింగ్, మై హార్ట్ బీటింగ్ ఈజ్ యూ అని.
వెంటనే పెళ్ళైపోతుంది. ఇది దాగిన నగ్న సత్యాలన్నమాట ఇవన్నీ కూడా. అంటే మనకు తెలియని అతీంద్ర శక్తి ఏదో మనని నడిపిస్తోంది. అతీంద్ర శక్తి మంత్రోచ్చరణలో దాగి ఉంది. మన ప్రకృతిలో పరమాత్మ నివసించి ఉన్నాడు. ఆ ప్రకృతిని పరిరక్షించిన వాడే గొప్పవాడవుతాడని చెప్పడం దీనిలో దాగిన పరమాత్మ. గోరింటాకు చెట్టును కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఆ గోరింటాకులో అంత గొప్ప విశేషం ఉంది. ఇల్లు దొరకటం లేదు, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి నెల ఒకరోజు గోరింటాకు పెట్టుకోండి, మీరు ఇల్లు కట్టి తీరుతారు గ్యారంటీగా. అప్పు చేసైనా సరే బ్యాంకు వాళ్ళే వచ్చి గురుగారు మీకు లోన్ ఇస్తాం కట్టుకోండి అని. సొంత ఇల్లు కావలసిన వాళ్ళు గోరింటాకు వైద్యం నేర్చుకోండి. అలాగే ఇల్లు లేదు, బాధపడుతున్నాము, మాకు కనీసం అమ్మాయి పెళ్లి చేద్దామన్నా సొంత ఇల్లు లేదు అని బాధపడేవాళ్ళు శివపరమాత్మకు తప్పనిసరిగా ప్రతి సోమవారం కూడా జాజి పూల దండను వేయండి. 4 సోమవారాలు కనుక వేసినట్లయితే 5వ వారంలో ఏదో విధంగా గవర్నమెంట్ నుంచైనా సరే మీకు ఇల్లు వచ్చి తీరుతుంది. మీ పేరు ఎవడో చెప్తారు, మళ్ళీ బాధపడుతున్నారు సార్, సరే పేరు రావే అంటాడు చంద్రబాబు, రాసేస్తారు ఇచ్చేస్తారు. ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబుని కాదు. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఆయన ఏది ఏమైనప్పటికీ కూడా చాలా విశేషకరమైన ప్రభావం అంతా కూడా మంత్రతంత్రాల్లోనే ఇమిడి ఉంది. అందుకనే బ్రాహ్మణోత్తములు తమ మంత్రాల్ని పటిష్టం చేసుకొని భారతీయ ఔన్నత్య స్థితికి కృషి చేసి అందరికీ ఆనందాన్ని పంచాలి. అందుకే ఇటువంటి మహాయజ్ఞాలు స్టార్ట్ చేశారు. ఇటువంటి దివ్యవంతమైన యజ్ఞయాగాదులు చేయటం వల్ల జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే మీ మనుషుల కల్మషం తొలగి సుఖప్రదమైన జీవన విధానం కలగడానికే ఇటువంటి రామనామ మహాయజ్ఞతత్వం సహకరిస్తుంది. అందుకే అన్ని మంత్రాల్లో కల్లా గొప్ప మంత్రం రామనామం అన్నారు. ఎందుకండి రామనామానికి అంత విశిష్టత అంటే ఓం నమో నారాయణలో ఉండేటువంటి గొప్ప అక్షరం, హార్ట్ సంబంధించినటువంటి అక్షరం ఒకటి ఉంది. ఓం నమో నారాయణాయ అనే అక్షరంలో రా అనే అక్షరం, ఓం నమ శివాయ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి మా అనే అక్షరం. ఈ 2 పదాలు ఏరి కూర్చి మానవుడికి అభ్యున్నత స్థితిలో విజయదుందుకి మోగడానికి పరమేశ్వరుడు ఏర్పాటు చేసిన మహోన్నతమైన తత్వం. అందుకే ఆయన కాశీలో ఎవరు పోయినా రామనామాన్నే చెబుతాడు చెవులో. ఇంత గొప్ప విశిష్టత రామనామంలో ఉంది. అటువంటి రామనామంలో మీరు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారా? మీ కష్టాలు పోవడానికి నేను ఒక చిన్న చిట్కా చెప్తాను, రోజు చెయ్యండి. ఓం రామ్ 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 8 సార్లు అనుకొని కష్టం స్వాహ అనండి. 108 సార్లు జపించండి. 15 రోజుల్లో మీ కష్టాలన్నీ కూడా పటాపంచలైపోకపోతే నాకు ఫోన్ చేయండి 80080045996. దీని వెనకాల ఉన్న అత్యంత అద్భుతవంతమైన ప్రభావ తత్వం ఇది. నేను అనుభవపూర్వకంగా చెప్పాను, చాలామందికి అందరూ ఆచరించారు, బాగుపడ్డారు. ఆర్థిక, మానసిక, శారీరక క్షోభ. అంతేకాకుండా ప్రతి మనిషి కూడా నిద్రపోయే ముందు శివనామం, లేచేటప్పుడు హరినామం చదువుకోవాలన్నారు. నిద్ర నుంచి లేచిన తర్వాత మీ పాదాలు 2 కూడాను పైకెత్తి కేవలం ఈ వేళ్ల మీద నిలబడి 2 చేతులు పైకెత్తి ఒక 5 నిమిషాలు నిలబడండి, చూద్దాం. మీకు అసలు అనారోగ్యమే రాదు లైఫ్లో. కావాలంటే రేపటి నుంచి చేసి చూడండి. ఇంటర్నల్ పవర్ అన్నమాట. అతీంద్రియమైన విద్యుత్ అయస్కాంత శక్తి పుంజాలు ఈ ఆకాశమంతా ఏర్పాటు చేయబడి ఉన్నాయి కాబట్టి ఆ శక్తిని మనం చేతులెత్తి మనలోకి ప్రవేశించేందుకు అద్వితీయమైన ప్రక్రియ ఇది. ప్రతి వాళ్ళు చేయండి. నడుము నొప్పులు రావు, కాళ్ళు నొప్పులు రావు, గైనకాలజీ ప్రాబ్లమ్స్ రావు, మానసిక క్షోభ ఉండదు.
ఇది ప్రతిరోజు చేయండి. ఇది ధీశక్తికి నిదర్శనం. నేను చెప్పిన ఈ సూత్రం నిత్య యవ్వనవంతులుగా 100 ఏళ్ళు బతకాలన్నా కూడాను ఒక చిన్న చిట్కా ఉంది. 100 సంవత్సరాలు నిత్య యవ్వనంగా ఉండాలి. తాము నేర్చుకున్న జ్ఞానాన్ని 10 మందికి చెప్పేందుకుగా ఉండాలి. దానికి సంబంధించిన అద్భుతవంతమైనటువంటి మంత్రం ఒకటి ఉంది. ఐం హ్రీం నిత్యక్లిన్నే మతద్రవే స్వాహ. ఈ మంత్రాన్ని నిత్యం చదివితే 100 సంవత్సరాలు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా మానవుడు జీవితాన్ని గడుపుతాడని కూడా మనకు శాస్త్రాల్లో ఉంది. అందుకే అంటారు, మంత్రతంత్రములతో బంధించి నిన్గాంచు వంచన వంచనీయులేదు. దివ్య జననీ నీ సాన్నిధ్యము హింపగా అలవింగాదు. మరే దినముననో కన్నారమ్ము రమ్మటంతువతువో అప్పుడే నిన్గాంచెదన్. అమ్మవారే పిలవాలి మన్ని కన్నా అని. అప్పుడు మన ఆనందం అమోఘం కదా. అదనమాట జ్యోతిష్య శాస్త్రం, వాస్తుశాస్త్రం, అససాముద్రిక శాస్త్రం ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి వీల్లేదు. భగవంతుడే నిర్దేశిస్తాడు. హ్యాండ్లో సాలమన్ రేఖను యోగ రేఖ ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పగలరు. వాళ్ళు చెప్పినవి నిజమైతే మిగతా ఎవరు ఎన్ని చెప్పినా అవి నిజం కావు. ఇది సత్యం అన్నమాట. శాస్త్రంలో ఉన్న గొప్ప నిగూఢ రహస్యం ఈ సమావేశంలో చెప్పదలుచుకున్నాను. అందుకే చెప్తాను, జ్యోతిష్యం వ్యాపారం కాకూడదు. వాక్శుద్ధితో మానవాళికి మంచి చేయగల సమర్థత లక్షణంతో ఉన్నప్పుడే ఆ మనిషికి యోగం పట్టి తీరుతుంది సుమా. ఇది శాస్త్రంలో నిగూఢ రహస్యం. ఇప్పటికే నేను చాలా టైం తీసుకున్నట్టున్నాను. దాదాపు నాకు ఇచ్చిన టైం 30 నిమిషాలే. కాబట్టి వివాహం కావలసినటువంటి కన్యలు ఎవరైనా సరే గోరింటాకు వైద్యం ఒకటి, కళ్యాణి తైలం ఒకటి, గురిగిందలు లేదు గురువిందలు బంగారం చూస్తారు పూర్వం, ఇప్పుడు చూస్తున్నారు లేదు తెలియదు, అంతా ఇదే వచ్చేసింది. ఆ గురువిందలు ఒకటి. తర్వాత నరఘోష నరప్రభావం అని మనిషిని పట్టి పీడించేటువంటి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. కాస్త 10 రూపాయలు సంపాదించి 5 ఉంగరాలు పెట్టుకోగానే ఆయనకేమండి 100 కోట్లు సంపాదించారంటాడు. ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ 100 కోట్లు ఉండదు, ఊరికే షో చేయడానికి బతకడానికి పెట్టుకుంటాడు. 100 కోట్లు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం సరిపోదు, అంతే కదా. ఈ యొక్క నరఘోష నరప్రభావం పోవడానికి మనిషిని అనుక్షణం రక్షించే ప్రకృతి నుంచి అద్భుతవంతమైనటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి విధి విధానం ఒకటి ఉంది. అదే మనకి తేలుకొండికాయ, గరుడ ముక్కుకాయ అని చెప్పేసి ఉంది. ఆ గరుడ ముక్కుకాయని చాలా చక్కగా బంగారం, వెండి, రాగి, ఇత్తడి ఈ 5 కలిపి చక్కగా అమర్చి దాన్ని ఒక దండలా చేసి నా మిత్రుడు ఒక చిన్న ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం ఎంత గొప్పగా సాధించామో, ఆ ప్రయోగం వల్ల చాలామందికి నరకోశ పోయింది. అందరూ ఆనందో బ్రహ్మ హాయిగా ఎగురుతూ వచ్చారు. నాది సార్ బాగున్నాను సార్ అంట. వాట్ ఏ వండర్ ఇట్ ఈస్. దీని వెనకాల దాగిన అద్భుత చర్య, ప్రకృతిలో దాగిన పరమాత్మ లక్షణాలు, దాన్నే మనం గరుడ ముక్కుకాయగా చెప్తాం. ఇంత గొప్ప విశేషకరమైనది మీరు కావాల్సిన వాళ్ళు నా ఫ్రెండ్ మహేష్, అదిగో అక్కడే ఉన్నాడు. ఆయన సంప్రదించవచ్చు, లేక నన్ను సంప్రదించవచ్చు. అతను రీసెర్చ్ ఫెలో. ఆయన తయారు చేసిన ఆయిల్స్ ఉన్నాయండి, నవగ్రహ తైలం అని చెప్పేసి ములుగు ఆయన తయారు చేయక ముందే తయారు చేశాడు. ఆయన తయారు చేసి నా దగ్గర తీసుకొచ్చాడు. నా దగ్గర ఎవరు కొంటారంటే, కాదు గురువు గారు ఇది చూడండి అన్నాడు. నవగ్రహాల నుంచి వచ్చేటువంటి ఒక విచిత్రాతి విచిత్రమైనటువంటి ప్రభావం నుంచి బయటపడటానికి ఆ తైలం సహకరిస్తుంది. రుద్రాక్ష తైలం తయారు చేశాడు. రుద్రాక్ష తైలం రాస్తే ఒళ్ళు నొప్పులు తగ్గిపోయాయి. అంటే ఆయన నీ గురించి గొప్పగా చెప్పడం కాదు, ఇలాంటి గొప్ప సంస్కృతి సంప్రదాయం ఉన్నటువంటి మన భారతావనిలో ఆయనకి విదేశీ ఇది వచ్చిన ఆయన వెళ్లకుండా
నేను భారతదేశాన్ని నమ్ముకున్నాను, ఇక్కడే ఉంటానన్నాడు. అందుకే నేను విదేశాలకు వెళ్ళటం ఉట్టి దండగా, మనలో ఉన్నటువంటి పవర్ని మనమే ఉపయోగించి గొప్పవాళ్ళగా జీవితాన్ని ధన్యం చేసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. నిన్న పద్మజ గారు చెప్పారు కదా, చప్పట్లు కొడితే బాగా కొట్టండి. ఎంత పెద్దగా చప్పట్లు కొడితే అంతగా ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా. మనం ఆమె చెప్పిన చిట్కా కదా. పదాలు చెప్పాను, దాన్ని పుస్తకంగా అచ్చువేయడం జరిగింది. ఆ పుస్తకంలో ఉన్న విశేషకరమైన ప్రభావాన్ని తెలుసుకోవాలని కోరుకున్న వాళ్ళు నా కారు దగ్గరికి వస్తే ఆ పుస్తకాలు అందజేస్తాం. ఈ సందర్భంగా చాలా తక్కువ రేటుకే ఇస్తున్నాం. ఎందుకంటే దాక్షిణ్యాదేవి మళ్ళీ ఒప్పుకోదు. బ్రాహ్మడు ఎప్పుడు కూడా ఫ్రీగా ఇవ్వకూడదు, ఏది బ్రాహ్మడి దగ్గర ఫ్రీగా తీసుకోకూడదు, శాస్త్రం ఉంది. అందుచేత దాక్షిణ్యాదేవి ఒప్పుకోదుట. అందుకని ఆ పుస్తకాలు కావలసినటువంటి వాళ్ళు తీసుకోండి. 200 రూపాయలే పుస్తకం. ఆచారాలు, సంప్రదాయాలు, గృహబలం. మీరు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గృహబలం పుస్తకం కూడా ఉంది. దాన్ని ఆధారంగా చేసుకొని మీరు వాస్తురీత్యా గృహం కట్టుకోవచ్చు. ఈటీవీలో 14 సంవత్సరాలు చెప్పాను శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనేటువంటి అంశాన్ని. ఈ సందర్భంగా మీ అందరికీ ఉపయోగపడుతుందని ఒక 40 పుస్తకాలు మాత్రమే తెచ్చాను. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. నా కారు దగ్గరికి వస్తే మా మిత్రులు అక్కడ ఉన్నారు, వాళ్ళు మీకు ఇస్తారు.